ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన విషయం తెలిసిందే. టీం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడింగ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్ గా ప్రకటించారు. ఈ నిర్ణయం రోహిత్ శర్మ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. జట్టుకు 5 టైటిల్ను అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై వేటు వేయడం సరికాదని వారు మండిపడ్డారు. కొందరైతే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ను అన్ఫాలో చేశారు. ఈ నిర్ణయం వెలువడిన గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ 5 నుంచి 10 లక్షల ఫాలోవర్లను కోల్పోయింది. ఇక రోహిత్ శర్మ సైతం ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ట్రేడింగ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రోహిత్ శర్మను అప్రోచ్ అయినట్లు కూడా ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ సైతం పక్క చూపులు చూస్తున్నాడనే కథనాలు వచ్చాయి. అయితే ఐపీఎల్ 2024 వేలం ముగిసిన వెంటనే రోహిత్ శర్మ జట్టు మారుతున్నాడనే ప్రచారానికి ముంబై ఇండియన్స్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. రోహిత్ శర్మతో పాటు మరే సీనియర్ ప్లేయర్ ముంబై ఇండియన్స్ ను వీడడం లేదని స్పష్టం చేసింది. కానీ ఈ క్రమంలోనే జట్టు మార్పు గురించి రోహిత్ శర్మ మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కాకుండా మరే జట్టుకు ఆడతారని ఓ హోస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్ ఆ వీడియోలో సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ సిఎస్కే, ఆర్సీబీకి కాకుండా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు సారథ్యం వహించాలని ఉందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానం తన ఫేవరెట్ గ్రౌండ్ అని, కేకేఆర్ హోమ్ గ్రౌండ్ కూడా ఈ మైదానం కావడంతో ఆ జట్టుకు ప్రాధాన్యత వహించడంతో పాటు సారథ్యం వహించాలని కోరుకుంటున్నానని రోహిత్ శర్మ ఆ వీడియోలో చెప్పడం జరిగింది.